సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. డాడీ ఇంట్లో బాలేదా? లేదమ్మా. జ్వరమా? లేదమ్మా. తలనొప్పా? లేదమ్మా, బానే ఉన్నారు. చెప్పరమ్మా, మనతో చెప్పరు. ఊళ్ళో వాళ్ళకైతే చెప్పుకుంటారు, మనకన్నా వాళ్ళేగా కావాల్సిన. దుర్గా, మరి ఇంకేమిటండి, నన్ను రాక్షసిని గయ్యాళిని చేయటానికి నాకు దిక్కు ముక్కు లేదు, నా భార్య నన్ను సరిగ్గా చూసుకోవటం లేదు అని నలుగురు అనుకోవాలనేగా ఆ సరళింటికి వెళ్ళి కూర్చున్నారు. దుర్గా, అంతకన్నా దిక్కులేని వాళ్ళ కోసం కట్టిన గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేరకపోయారా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? మీరేం చేశారో మీకు తెలుసా? మీకు ఇంత సృష్టి చేస్తే నాకు ఒక ఉత్తరమైన రాశారా? ఆ మాత్రం బాధ్యత లేదా? ఆశా దుర్గా, నీకు ఉత్తరం రాశాను. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు? మీ మనీ అటు అందినప్పుడు మీ ఉత్తరం అంతదా? సరే, ఎందుకండి ఇప్పుడు ఏమంతా? మమ్మీ, డాడీకి తలనొప్పిగా ఉందంట. చెప్పకూడదా? మంచు చల్లనా, మంచు చల్లనా, మమత వెచ్చనా, మధుర భావన, అన్ని కలిసి ఉన్న మనసు చేయు అర్పణ, అనురాగ దేవతార్చన. అనురాగ దేవతార్చన. అమ్మగారు, డాక్టర్ గారు వస్తున్నారు. హలో మిస్ ప్రసాద్, హౌ ఆర్ యూ? బాగున్నాను. ఇంకో ఆప్టిమిస్ట్ అయ్యాను. దగ్గర ఉంది. అప్పుడు కొద్దిగా వస్తుంది. మందులవి సరిగ్గా తీసుకుంటున్నా? తీసుకుంటున్నానండి. తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, అన్ని మందులు దీంట్లోనే ఉన్నాయి. ఇంతకన్నా మందుల షాప్ లో ఉండొచ్చు కదా సార్. ఇతరకంటే ఇతర నాన్నగారు మంచి మనిషి. నేను ఏం చెప్పినా వెంటనే వినేవారు. రేపు మీకు జబ్బు రాబోతుంది, ఇవాళ్లే మందు తీసుకోండి అంటే వెంటనే తీసుకునేవారు. నవ్వా డాక్టర్ గారు, చిన్న బాబుకి మొండితనం ఎక్కువ. ఇతనికి మందు ఇవ్వాలంటే ఒళ్ళు మీద కూర్చోబెట్టి ఇలా నొక్కి ఉగ్గిళ్ళు పోయాలి. టేక్ ఎ డీప్ బ్రెత్. ఎలా ఉంది డాక్టర్? ఓసారి ఇలా రామ్మా. వస్తాను మిస్ ప్రసాద్. థ్యాంక్ యూ డాక్టర్. ఆయన పైకి బాగానే కనిపిస్తున్నా ఆరోగ్యంలో మాత్రం ఏమీ ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు. ఓసారి మదనపల్లి తీసుకెళ్లి శానిటోరియంలో అడ్మిట్ చేస్తే మంచిది అనుకుంటాను. అక్కడ క్లైమేట్ ఆయన హెల్త్ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే డాక్టర్, వెంటనే తీసుకెళ్తాను. వెరీ గుడ్, వస్తానమ్మా. ఏమన్నా డాక్టర్? మదనపల్లి తీసుకెళ్ళమన్నారు. ఈ డాక్టర్లకు చూపించడమే పొరపాటు. ఏదో ఒకటి చెప్తుంటా. ఈ సళ్ళకి అంతకన్నా పని లేదు. వద్దమ్మాటలు కొద్దీ డాక్టర్ని పంపిస్తాను. అభిమానం ఉంది కనుక పంపింది. చూడు బాబు, ఇది హైదరాబాద్ చేరాల్సిన ఉత్తరం. నేనెవరో తెలియక ఇందులో పడేశారు. చాలా రోజుల నుంచి ఇది మా ఇంట్లోనే ఉంది. ఇది వాళ్ళకి ఇచ్చే. ఇలా ఇవ్వండి, నేను పోస్ట్ చేస్తాను. శ్రీమతి దుర్గా ప్రసాద్. ఇదిగోండి మీ పోస్ట్. అమ్మా, ఈ గాజులు. అవునండి, పిల్ల పెరిగిపోయింది, దాని చేతి గాజులు పట్టడం లేదు. పైగా స్కూలుకు వెళ్తుంది. ఈ రోజుల్లో పిల్లలకు బంగారు గాజులు వేసి స్కూలుకు పంపాలంటే ప్రాణానికి ప్రమాదం. నిజమే, దొంగలకి ఎలా తెలుస్తుంది బంగారం ఇతడు? ఎత్తడైనా బంగారం అయినా ప్రాణాలు తీస్తారు బంగారం అనుకుని. కానీ మాకు తెలుస్తుందిగా, మేమెలా మోసపోతాం? ఏమిటండి మీరు అనేది? ఈ గాజులు ఇక్కడ కొన్నవేగా? ఇక్కడ కొన్నాయా? నువ్వు కొన్నావా? ఇదే రోడ్డు గోల్డ్ షాప్ అనుకున్నావా? చూడడానికి టిప్ టాప్ గా ఉన్నావు, మోసం చేద్దాం అనుకున్నావా? ఆ పప్పులు మా దగ్గరే ఉడకవు. చూడు, ఇప్పుడు పోలీసుని పిలిపిస్తే
నీ చేతికి బేడీలు పడతాయి. ఇంకెక్కడా చూపించుకో. మరి ఇది అది బంగారమే, ఇక్కడ కొన్నదేనమ్మా. రెండు ఇక్కడే కొనవనుకున్నానండి, క్షమించండి. వదినా ఏమిటి బట్టలు సర్దుతున్నావు? ప్రయాణమా? డాక్టర్ గారు అని మదనపల్లి తీసుకెళ్ళమన్నారు, వెళ్తున్నాం. దుర్గా, మనం మదనపల్లి వెళ్ళడం లేదు. ఏ? నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర డబ్బుంది. ఎక్కడిది? నా పుట్టిన నుంచి తెచ్చింది కాదులేండి. నాకు తెలుసు ఆ డబ్బుని మీరు విషయంలా చూస్తారని. మరి ఇంకెక్కడిది? మీరు ఇంటి ఖర్చుకి ఇచ్చిన డబ్బుల్లో మిగుల్చుకుని దాచుకుంది. సరేనా? నువ్వు దాచుకున్న డబ్బు నీదే అవుతుంది. చూసావా చూసావా సరళ, నీది నాది అంటూ ఎలా వేరు చేసి మాట్లాడుతున్నారు. ఏం కాదు వేరు చేసి. నువ్వు ఇచ్చిన డబ్బు అప్పుడే అయిపోయిందని అడిగిన దానికి ఏం చేసావు? మీరు ఇచ్చే 10 పైసలు ఎక్కడ రాసి పెట్టారు? కావాలంటే చూసుకోండి అని లెక్క పుస్తకం తీసుకొచ్చి నా మొహాన్ని కొట్టావు. చూడక్కర్లేదు అంటే నా డబ్బే నీకు అక్కర్లేదన్నా. ఇంత చిన్న విషయానికి రభస్ చేసి ఇంట్లో వెళ్ళిపోయాం. నా డబ్బు నీకు అక్కర్లేకపోయినప్పుడు నీ డబ్బు నాకెందుకు కావాలి? నీకే నాకు ఉంది ఆత్మాభిమానం. ఓహో, ఆత్మాభిమానం ఉండేనా? సుస్థి చేసినప్పుడు సొంత ఇంటిని పెళ్ళాన్ని వద్దనుకుని ఎవరో పరాయవాడు మధు ఇంట్లో ఉన్నారు. ఆయన డబ్బు మీకు సొంతమైంది కదా? ఎందుకు కాదు? మొదటి నుంచి వాళ్ళ బంగళా, వాళ్ళ డబ్బు, వాళ్ళ అన్నయ్య. ఏమిటిది? మీరు ఇలా కీచులాడుకుంటుంటే నాకు సిగ్గుగా ఉంది. అడగవే, ఆయన అడుగు. మదనపల్లికి వస్తారా లేదని అడుగు. చావనైనా చస్తాను కానీ నేను రాను. చూస్తారా? చచ్చి నన్ను సాధిస్తారా? సరే, మీ ఇష్టం. చచ్చిపోయిన తర్వాత ఎవరికీ బాధ ఉండదు. దుర్గా, కొట్టవే, కొట్టు. ఆయన్ని నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వెందుకు కొట్టకూడదు? కొట్టు. నన్ను క్షమించు దుర్గా. చిచ్చి, అందరికి నేను లోకు అయిపోయాను. దుర్గా, అది కాదు దుర్గా. అన్నయ్య నువ్వెంత మాట అన్నావో తెలుసా? ఆయన నన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఎన్ని భరించానో, ఎన్ని దిగమింగుకున్నాను. నీకు తెలుసో తెలీదు. నేను డాక్టర్ని తీసుకొస్తే నువ్వు పంపావన్నారు. దానికి అర్థం ఏమిటి? ఆయనంటే నాకేమీ అక్కర్లేదనేగా. సరే, పొరపాటు అనుకోవచ్చు. నువ్వు పంపినా ఒకటే, నేను పంపినా ఒకటే. కన్న బిడ్డకి ఎప్పుడో బంగారు గాజులు తెచ్చిచ్చారు. అవసరానికి వాటిని అమ్మటానికి పోతే అవి గిల్టు అని తేలింది. ఆ షాప్ వాడు నన్ను ఎంత అసహ్యంగా మాట్లాడటో తెలుసా? లేకపోతే లేదని చెప్పొచ్చుగా. ఎందుకు ఈ నాటకం? ఎవరిని మోసం చేయడానికి? ఆ కన్న బిడ్డనా? అవును, కన్నబిడ్డ. అందుకే ఆ చనువు తీసుకున్నా. నువ్వు కట్టుకున్న భార్యవే. ఆ చనువు తీసుకోగలిగానా? నిన్ను మోసం చేయగలిగానా? ఇదిగో, నీకు ఇచ్చిన ఆ నెక్లెస్ బంగారం. నీకు తెలుసలేదు? తెలుసు. దాన్ని అమ్మే డబ్బు తెచ్చాను. నా దగ్గర నగలు లెక్కారు. అది మీరిచ్చిన నగ, మీ డబ్బు. దాన్ని వాడుకోవడానికి మీకెందుకు అభ్యంతరం? ఇచ్చిన తర్వాత ఆ నగ నీది, ఆ డబ్బు నీది. నీది 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 ఏమిటి మీరు అనేది? నా డబ్బు మీకు అక్కర్లేదు, నేను తీసుకొచ్చిన డాక్టర్ మీకు అక్కర్లేదు, నా సేవ మీకు అక్కర్లేదు అంటే నేను మీకు అక్కర్లేదనే. నేను మీకు అక్కర్లేదన్నప్పుడు ఎందుకుంటాను? ఎవరి కోసం ఉండాలి? మనసులో చోటున్న మనిషికి జీవితంలోనూ ఇంట్లోనూ చోటు ఉంటుంది. మీ మనసులో చోటు లేనప్పుడు మీ ఇంట్లో కూడా చోటు లేదు. చోటు లేని ఇంట్లో చోటు చేసుకుని బలవంతంగా బ్రతకాల్సిన కల్పన పట్ల చిన్నబాబు, అది హైదరాబాద్ వెళ్ళే రైలు కదా? అవును, అది నా గుండెల మీదకి వెళ్తుంది. దుర్గా ఆ రైల్లోనే వెళుతుంది. రైలు తిరిగి వస్తుంది. దుర్గా ఎందుకని చిన్నబాబు రాదు. దుర్గా పిలిస్తే నేనెందుకు వెళ్ళలేదు? అందుకే మనసు విరిగిన మనిషి, మరణించిన మనిషి మళ్ళీ రావడం అసంభవం.
నాకు బాధలు ఎక్కడున్నాయమ్మా? దొరకలేకపోతే నేను ఒక్కడిని ఎక్కడైనా ఎలాగైనా బ్రతకాలి, హాయిగా బ్రతకాలి. దుర్గ లేకపోవడమే నీకు హాయిగా ఉందా అన్నయ్య? బాధ లేకపోవడమే హాయి కదమ్మా. ఒక్క మాట అడుగుతాను చెప్పన్నయ్యా, నీ అప్పులు నీ బాధలు దుర్గకి ఎన్నడైనా చెప్పావా? లేదు. ఏ ఎందుకు చెప్పలేదు? సరే, మొగుడిని ప్రేమించడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. దుర్గకు ప్రేమించడమే తెలుసు, అర్థం చేసుకోవడం తెలియదు. ఆమెకి అది చేతగా. అలాగనే ఆమెకేమీ చెప్పకుండా అన్నీ దాచుకున్నావు. నీ కష్ట సుఖాలు చెప్పలేదు, నీ ఇష్టాయిష్టాలు చెప్పలేదు. నువ్వేం చేస్తున్నావు, ఎలా సంపాదిస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావో ఆమెకి తెలియదు. చివరికి నీ వినోదం కోసం నువ్వే చక్రపాణి అన్న సంగతి కూడా ఆమెకి తెలియకుండా దాచుకున్నావు. ఇన్ని దాచుకున్న భర్తను ఏ భార్య అయినా ఎలా అర్థం చేసుకుంటుంది? అతని బాధల్ని ఎలా పంచుకోగలుగుతుంది? అన్నయ్య, దొరికేలా కావడానికి నువ్వే కారణం. నిజమేనమ్మా, అన్ని దాచుకున్నాను, మింగుకున్నాను. 4 ఏళ్ళు తన అర్థం లేని ఆత్మాభిమానాన్ని, అహంకారాన్ని సహించాను, భరించాను. సొంతలు విడిచిపెట్టి అద్దె గుంపుకు వచ్చినప్పుడే చెప్పారు, మీ పుట్టింటి నుంచి ఏమి తెప్పించుకోవద్దని. వినదా? ఎన్నిసార్లు అన్నది? మీకు వీలు కాకపోతే చెప్పండి, నా పుట్టింటి నుంచి తెప్పించుకుంటారు. ఎన్నిసార్లు నా పేదరికాన్ని గుర్తు చేసింది. ఆ బాధ నీకు తెలియదమ్మా. తను ఏ ఆట ఆడినా, ఏ పాట పాడినా నేను కాదలేదు. ఇల్లే అమ్ముకున్నాను, అప్లై చేశాను, ఏం చేశాను? నన్ను సుఖపెట్టడానికి, సంతోషపెట్టడానికి ప్రయత్నించాను. నా స్థితి తనకు మాత్రం తెలియదా? ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారని ఒకసారి అడిగిందా? ఫ్రిడ్జ్ అని, టీవీ అని, కనీసం ఇన్స్టాల్మెంట్ లో కొనాలని అన్ని పెంచుకుంటూ పోయి, తెచ్చిస్తే తీసుకునేది, తెచ్చకపోతే తెప్పించుకుంటాను అని. అలాంటి దాంతో ఏం చెప్పమంటావు, ఏం చేయమంటావు? అయిపోయి నా ఓపిక కూడా ఓకే. ఇక నా వల్ల కాదు. అన్నయ్య, ఇన్నాళ్ళు నా మనసు ఒంటి స్తంభం మేడల ఒక్క దుర్గపైనే ఆధారపడి తను వెళ్ళిపోయింది. అది కాస్త కూలి. నువ్వెందుకమ్మా కంగారు పడతావు? నేను చచ్చిపోతాననుకుంటున్నావా? నో, లేదా, నేను అంత తేలిగ్గా చచ్చిపోలే. నేను వెనకపోతే నాకున్న బాధలన్నీ అనాథలై, అందుకని నేను పూర్వం. అమ్మా కవిత, మీ డాడీ రాలేదేమమ్మా? మా డాడీకి ఒకటి జ్వరం, తలనొప్పి. ఏ డాడీకి ఒంట్లో బాగాలేదా? అవును తాతయ్య. మరి మమ్మీ నువ్వు వచ్చేసరే? మా డాడీ మమ్మీ పోట్లాడుకున్నారు, ఇక రానని వచ్చేసింది. ఓహో, అలాగమ్మా, నీకేం భయలేదమ్మా. డాడీ దగ్గరికి నేను పంపిస్తానుగా. వెరీ గుడ్ తాతయ్య. వెరీ గుడ్, నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. ఏమిటండి ఇది? ఎందుకే ఏడు నీకు వచ్చినాయి, చెక్కు వచ్చినాయి. ఇంకా చిక్కు లేకుండా నిలబడామే. ఇంకొక క్షణం నా ఇంట్లో ఉంటాను. పిల్లలు ఏమండి, తాగొచ్చి తన్నా ఆడుతున్నారా? నా ఇష్టంలో తాగుతాను, తనని ఆడతాను. నువ్వే ఆడటానికి దాని బట్టి మాటతో ఫెయిల్ అయిపోతున్నావు. ఏం మాట్లాడుతున్నారు మీకు తెలుస్తుందా? మీకేమైనా మర్చిపోయిందా? మర్చిపోయిన మాట్లాడే నీకు మాట్లాడంటే పచ్చులు ఇరిగిపోతాయి. జాగ్రత్త, నీ పెట్టి బేడపడతావు. పోయి నన్ను ఎక్కడ పొమ్మంటారండి? ఎక్కడ పోవాలో అది కూడా నేను చెప్పాలా? మొగుడు వదిలిపెట్టినారది, మొగుడు వదిలిపెట్టినారది, ఎక్కడికి వెళ్ళాలో నాకంటే నీ కూతురు బాగా తెలిసే బాగానే చెప్తుంది. ఇగో, నీ పుట్టింటికి పోతావో లేకపోతే ఎక్కడికి పోతావో మళ్ళీ ఈ జన్మలో నీ ముఖాన్ని చూపెడతావు. మొగుడంటే, ఇల్లంటే ఒక గౌరవం ఉండదు. ఏమిటే పెద్ద శ్రీరంగ నీతులు చెబుతున్నావు? నేను మగాణ్ణి, నీ మొగుణ్ణి. నా అవసరాలు నాకుంటాయి, అవన్నీ నీతో చెప్పాలా? నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. పోయి పుట్టింటికి వెళ్ళి తీసురా. ఉన్నాయి కానీ ఈ అప్పకు లక్షలు కోట్లు. అయ్యో, ఏమిటి నీ కర్మ? మా నాన్న ఏమని అడుగుతానండి? అడిగితే మీరంత చులకడైపోతారు. పుట్టి నుంచి డబ్బు తెస్తాయి, మీ మర్యాద ఉంటుందండి. మర్యాద ఏమిటే మర్యాద? నీకు కావాల్సిన తెచ్చుకున్నావుగా, నగరం, చీరలు, బీరువాలు, భోషణాలు. ఏ నా దగ్గర నీ మర్యాద ఆడదాని మీద జీవితావా? నీకు సిగ్గు లేదు? ఏమో, ఏంటి సిగ్గు గిగ్గు అంటున్నావు? ఇది మా భార్య భర్తల విషయం, నువ్వెవరు కలిగి చేసుకోవడానికి? నీ ఇంట్లో నీ పెత్తనం చలాయించుకో. ఇది నా ఇల్లు. నేనేనాడు ఇంట్లో కాలు పెట్టానో ఆనాడే నా ఇల్లు. నీకేం సంబంధం? వదిన మొగుడితో ఏదో బుద్ధిగా పాపం చేస్తున్న దానిలో తగుదనమ్మా అని వచ్చి నీతో చెప్తుంది నీతులు.
శ్రీమతి దుర్గా ప్రసాద్. దుర్గా, నువ్వు వెళ్ళావు. ఈ ఇల్లు, నా కళ్ళు, నా మనసు అంతా ఖాళీ అయిపోయింది. నా ఆరోగ్యం బాగోలేదు. తొందరగా రా. వీలైతే త్వరలో కొంత డబ్బు పంపిస్తాను. ఈ ప్రసాద్. మీకింత సుస్థి చేస్తే నాకు ఒక్క ఉత్తరమైన రాశారా? అంత మాత్రం బాధ్యత లేదా? రాశాను దుర్గా, నీ ఉత్తరం రాశాను. ఎందుకండి అబద్ధాలు చెప్తారు? మీ మనీ ఆర్డర్ అందినప్పుడు మీ ఉత్తరం అందదా? దాంపత్య జీవితం మధురాతి మధురంగా మలుచుకోవాలంటే ప్రతి భర్త ప్రతి భార్య ఒక్కసారి కాదు 100 సార్లు చదవాలి చక్రపాణి గారి ఆత్మార్పణని. భగవద్గీత ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి అంతో ఇంతో కొత్త అర్థం గోచరిస్తుంది, కొత్త ఆనందం కలిగిస్తుంది. అలాగే ఆత్మార్పణ నవల చదివితే అలాంటి ప్రయోజనమే కలుగుతుంది. మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి యశోధర గారికి ఈ ఆత్మార్పణ మొదటి ప్రతిని ఇవ్వటం చాలా సముచితంగా ఉంది. చక్రపాణి గారికి కూడా 2 మాటలు చెప్పాలి. మిత్రులందరికీ నమస్కారం. ఒక రచయితని గాని కళాకారుణ్ణి గాని తను చేసిన ప్రయోగాల గురించి తననే మాట్లాడమనడం అంత న్యాయం కాదు. ఎందుకంటే అతనేదైనా చెప్పదలుచుకుంటే అతని రచనలే చెబుతాయి కాబట్టి. మరేదైనా కొత్త సమస్య తలెత్తితే మరో కొత్త రచన పుట్టుకొస్తుంది, అంతే. సెలవు. దుర్గా, నిజమేనా? చక్రపాణి మీ ఆయన? మీరిద్దరు తోడు దొంగతుమ్మా. పంతాలు కూడా చెప్పకుండా ఏమ్మా దుర్గా, నాతో కూడా చెప్పలేదు, అంత దాచుకున్నావు? ఉండండి అత్తయ్య. ఇంత గొప్ప రచయిత భర్త కావటం ఎంత అదృష్టమో తెలుసా? అరే, ఆయన పుస్తకాలు 3 సార్లు చదివాను. చక్రపాణి మా బావగారని తెలిస్తే ఒక్కొక్కటి 6 సార్లు చదివి ఉండేవాడమ్మా. ఆనాడు కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమీ లేని దరిద్రుడు అన్నావు. ఇప్పుడు సంతోషంగా ఉన్నావు. చాలా సంతోషంగా ఉందండి. కలం పేరు చక్రపాణి, అసలు పేరు ప్రసాద్. కలం పేరు చక్రపాణి వాడొక బచ్చ పుట్టి 2 ఏళ్ళయింది. పంది పిల్లల్ని ఏం చూడు, ఒక మందర. కోడి పిల్లల్ని పొదుగుతుంది ఒక 20-21. అట్లా కనిపించిన 10 పత్రికలను రాసి పారేస్తున్నాడు ఏదో చెప్ప. ఆత్మార్పణకు మరో పేరేనా? చెల్లి సరళకు అంకితం. ఈ నవలకు జవం జీవం. నా అర్థానికి దుర్గా. సరళ, వదినా వచ్చావా? అవును సరళ, సరాసరి నీ దగ్గరికి వచ్చేసాను. నీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే నాకెందుకో జంకగా ఉంది. చాలా ఆలస్యంగా వచ్చావు వదినా. అన్నయ్య నీకు శాశ్వతంగా దూరం అయ్యే వరకు నువ్వు పట్టించుకోనే లేదు. సరళ, ఏమైంది సరళ? ఏమైంది? కంగారు పడకు. నాకంతా అయోమయంగా ఉంది సరళ. ప్లీజ్, ఏమైంది? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య ఎంత కష్టంలో ఇరుక్కున్నాడో తెలుసా? సేఠ్, ఎందుకు గొడవ? అరే, అమ్కి అప్పు వసూలు చేయడానికి రావడం గొడవ. మీరు కోర్టుకి రాకుండా మనిషి పత్తా లేకుండా పోతే అది గొడవ కాదు. సామాను జప్తు చేయడానికి వస్తే అంత అమ్మ గారిది అయ్యా గారిది కాదు అని మీ వాడు మీదికి దూకితే అది గొడవ కాదు. అది కాదు సేఠ్, వాడు చెప్పిందంతా నిజం. ఇక్కడ నువ్వేమీ నవ్వుతావు. మర్యాదగా జప్తు చేయనిస్తారా? సరే, అది నాది కాదు ఇది నాది కాదని మడత పేచీలు పెడితే రేపు ఈ పాటికి అరెస్ట్ వారెంట్ తెచ్చి అతన్ని జైల్లో దోయించేస్తాను. నువ్వు నా చిన్నబాబుని జైల్లో కూర్చోబెట్టున్నావా? ఎలా పెడతావో చూస్తా. నేను చూస్తాను. ఏం చూస్తావు? సింహం, నువ్వు ఊరుకో. సెట్ ఈ నగలు తీసుకొని నీ బాకీ కింద జమ కట్టుకోండి. అమీనాజీ, అదండి పోదాం.
సరళ, తీర్చగల రుణాన్ని తీర్చలేని రుణాన్ని నాకు మిగిల్చావా? అన్నయ్య అంత బాధలో కూడా నాకు కబురు చేశాడే గాని నీ పేరు తలపెట్టలేదు. ఒక ఆడది భర్తను ఆదుకోగల ఆపద ఇంతకన్నా ఏముంటుంది? వదినా, నువ్వు ఒకప్పుడు అన్నావు చోట్లేనింట్లో చోటు చేసుకొని బలవంతంగా బ్రతకడం కట్టి వెళ్ళిపోవడం మంచిదని. ఇప్పుడు నేనంటున్నాను నువ్వు వెళ్ళిపోవడమే మంచిదని. నీకెదురయ్యే అవమానాన్ని నువ్వు భరించలేవు. సరళా, అవునుదిరా, ఆత్మాభిమానం అనేదానివి. ఆత్మాభిమానం అనే పేరుతో అహంకారం పెంచుకున్నావు. కానీ ఆత్మాభిమానం అంటే ఏమిటో నిజంగా నీకు అర్థం తెలియకుండా పోయింది. భార్యాభర్తల మధ్య కావాల్సింది ఆత్మాభిమానంతో పాటు అవగాహన. ఆ అవగాహనే ఆత్మార్పణం. ఇదిగో నా నగలు కాదు, నా అహంకారం. నీ నగలు విడిపించుకో. నేను నా స్థానం పోగొట్టుకునుంటే దాన్ని తిరిగి సంపాదించుకోగలను. నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన నన్ను క్షమిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. కవిత, నువ్వు ముందు వెళ్ళమ్మా. కవిత, అమ్మ రాలేదమ్మా. అమ్మ వచ్చిందా? ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం అమ్మగారు? అంతా అయిపోయింది. ఏం జరిగింది? అసలు విషయం ఏమిటో చెప్పు. విషయం ఏముందమ్మా, ఒకటే విషయం. జీవితంలో ఆఖరి నాటకం ఆడిపోతున్నాను చెప్పి చిన్నబాబు వెళ్ళిపోయాడు. నాకేదో బతిగా ఉందమ్మా. ఆయన ఆఖరి నాటకం చెప్పినా కూడా వెంట వెళ్లకుండా ఇక్కడే ఉన్నావా? ఇదే నాని మీద నీకున్న విశ్వాసం. దుర్గమ్మ, నా విశ్వాసాన్ని గురించి అడుగుతున్నారా? చిన్నబాబు దగ్గర మీరు ఎప్పుడు వచ్చారమ్మా? నా తర్వాతేగా. అతని గురించి మీకేం తెలుసమ్మా? ఆయన ఆఖరి నాడగా అన్నదానే అల్లాడిపోయారే. ఆ మాట విన్నప్పుడు నేను ఎలా భరించగలనమ్మా? గుండె బద్దలైపోయింది. నా మనసు మొత్తుబారి రాయిలా ఇక్కడ పడున్నా. భగవంతుడే అతన్ని కాపాడాలి. నాటకం ఎక్కడ? కళాభారతిలో. కవితను తీసుకుంటా.